మన ఓటు మన దేశం కోసం అనే నినాదంతో మరోసారి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికై భారతదేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తూ ప్రజలంతా మోడీకి ఓటు వేసి ప్రపంచంలోనే భారతావనిని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిస్తూ తమిళనాడు నుండి ఢిల్లీకి మందరాజ్యలక్ష్మి అని సాధ్వి చేపట్టిన బుల్లెట్ యాత్ర మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది। ఈ సందర్భంగా మహబూబాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు యలమంచిలి వెంకటేశ్వరరావు యాత్రకు ఘన స్వాగతం పలికి ఆమెకు తోడుగా మహబూబాబాద్ జిల్లాలో ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా దేశానికి మోదీ చేస్తున్న సేవలను కొనియాడుతూ రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్, బీజేపీ, పలు హిందూ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు। माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, जय श्री राम, 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 जय श्री राम। भारत माता క్యాప్షన్ పైన 12వ తేదీ మదురైలో ఈ యాత్రని మేము స్టార్ట్ చేశాము। 12వ తేదీ మదురై నుంచి ఢిల్లీ వరకు 15 రాష్ట్రాలు 21,000 కిలోమీటర్లు 65 రోజుల పాటు ఈ క్యాంపెయిన్ మేము ఇండియా మొత్తం చేస్తున్నాము। ఈ క్యాంపెయిన్ ఒక ఉద్దేశం 2024న మోదీ మరొకసారి ప్రధానమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాము। ప్రజల దగ్గరికి ఈ విషయాన్ని మేము అర్థిస్తూ ఈ యాత్రను చేయడం జరుగుతుంది। ఒక భారత ఉజ్వల భవిష్యత్తుకి ఇప్పుడు భారతదేశం ఎదుగుదల ఎంత స్పీడ్గా ఉందంటే రాకెట్ కన్నా వేగంగా ఉందని మనం చెప్పొచ్చు। ఇలాగే భారతం విశ్వలో ఒక విశ్వ గురువుగా మారాలంటే, ఒక అఖండత మనకి కావాలంటే మోదీ గారి నాయకత్వం మీదుగానే అది సంభవమని మేము నమ్ముతూ మరొకసారి మళ్ళీ మోదీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ ఈ యాత్రను చేయడం జరుగుతుంది। 21,000 కిలోమీటర్లు తమిళనాడు అయింది, ఆంధ్ర అయింది। నిన్న వచ్చి మేము ఖమ్మంలో ఎంటర్ అయ్యాము। ఖమ్మం నుంచి నిన్న మహబూబాబాద్ రావడం జరిగింది। బీజేపీ తరపు నుంచి మమ్మల్ని జిల్లా అధ్యక్షులు ఆయన ఇక్కడ స్వాగతం చేసుకున్నారు। అదేలాగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ నుంచి కృష్ణమోహన్ గారు, మళ్ళీ బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మమ్మల్ని ఇక్కడ